అందరికీ నమస్కారం. ఘోర విషాదం, దుఃఖంలో సీఎం, మొత్తం కుటుంబం హత్య. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పిల్లలందరూ 10 ఏళ్ల లోపు వారి దంపతుల మృతదేహాలు నేలపై కనుగొనబడగా పిల్లల మృతదేహాలు బెడ్ బాక్స్లో కనుగొనబడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతదేహాలన్నిటికీ తలకు గాయాలు ఉన్నాయని, భారీ వస్తువులతో కొట్టినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యక్తిగత కక్షల కారణంగా ఇది హత్య కేసుగా తెలుస్తోంది. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. దర్యాప్తు వేగంగా సాగుతోంది అని ఎస్ఎస్పీ విపిన్ తెలిపారు. ఇరుగు పొరుగు వారు ఏదో అసాధారణ విషయాన్ని గమనించి విషయం తెలియజేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ చేరుకున్న అధికారులు ఇంటి బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. వారు పైకప్పు గుండా ప్రవేశించి భయంకరమైన దృశ్యాన్ని వెతికి తీశారు. 5 బాధితులు తలకు గాయాలు ఉన్నాయి. భారీ వస్తువుతో కొట్టడం వల్లే ఆ గాయాలు అయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం అయితే సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని చెప్పి సీఎం అయితే ఆదేశించడం జరిగింది. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.